వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకి ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. దురదృష్టం వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది. మంచి నాయకుడు, చాలా మంచి వక్త, అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు. అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు, బాగానే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు. అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే, ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి, మీరు ఒకసారి పరిశీలించుకోండి. అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు, జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది. కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయంగా దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి, అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు, మర్చిపోయారండి? ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతిమాలిన వాడా మీకు ఆదర్శం?